యామిని గారు, పల్నాడు సభ తర్వాత ఏపీలో బీజేపీ దాని మిత్రపక్షాల పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే కేవలం పల్నాడు పరిస్థితి అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అయితే గనక ఒక మంచి ఒపీనియన్ అయితే బాగా బలపడింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సరే జనసేన ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్లాగా ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన కూడా అభ్యర్థులను ఉమ్మడిగా ప్రకటించుకోవడం అలాంటివన్నీ చేశాయి పొత్తులో పెట్టుకొని. ఆ తర్వాత ఇప్పుడు ఎన్డీఏలోకి టీడీపీ కూడా రావడం జరిగింది. సో మరింత ఈ మూడు పార్టీలతోటి ఏకైక లక్ష్యము ఎజెండా ఒకటే. అదేంటంటే ఏ విధంగా అయితే దేశంలో వికసిత భారతదేశంలాగా చూడాలని అనుకుంటున్నామో అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా వికసిత రాష్ట్రంగా అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రజలకి మంచి పాలన సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలన్నది ఈ మూడు పార్టీల కలయిక కాబట్టి ఆ ధ్యేయంతో ప్రజల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని అలాగే మూడు పార్టీల కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కొత్త జోష్ని నింపింది. రైట్, అంటే 2014లోనే మీరంతా కలిసి పోటీ చేశారు, 2019కి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ జత కట్టడం వెనుక కారణాలేంటి? గడిచిన విభజిత రాష్ట్రంలో అంటే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు జరిగింది దాదాపుగా. ఈ 10 సంవత్సరాల కాలంలోనూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా అటు కేంద్ర నిధులు కానివ్వండి, సంక్షేమ పథకాల కోసం ఇచ్చేటటువంటి గ్రాంట్లు కానివ్వండి, నిధులు కానివ్వండి, అలాగే డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఇచ్చేవి మౌలిక వసతుల కల్పన కోసము లక్షల కోట్ల రూపాయలను ఇస్తూనే ఉన్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల నుంచి చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకొని కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీలని రాయితీలని ప్రజలకి చేర్చడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం అనే నినాదాన్ని 100% పక్కాగా అమలు చేసుకుంటూ మేము 99% హామీలు ఇచ్చాము అని చెప్పని ప్రజలందరూ తమ వైపే ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఒక అరాచక అవినీతి నియంతృత్వ నిరంకుశ పాలనకి తెరతీసింది. అందుకని ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కటి సహజ వనరులు ఉన్నాయి, అందరికీ తెలిసిందే మానవ వనరులు ఉన్నాయి. కానీ సహజ వనరులని కొల్లగొట్టుకుంటూ మానవ వనరులన్నీ పక్కకి తరలిపోతూ ఉండి పరిశ్రమలు రాకుండా, నిరుద్యోగులు డిఎస్సి లేకుండా, అటు ఉపాధి స్వయం ఉపాధి అవకాశాలు కూడా లేకుండా, ఇటు ఇసుక కార్మికుల దగ్గర నుంచి అన్ని రంగాల ప్రజలు కూడా ఈ రోజున ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పాలవుతున్నారు. మరొక పక్క మనం చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు, చెరువులను కొల్లగొట్టేస్తున్నారు, అలాగే ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. ఈ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి అభివృద్ధిని అందించడం కోసమనే ఈ మూడు పార్టీలు పెట్టుకున్నాము. దానికి కారణం అదే. ఎందుకంటే మొదట్లో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది 19 వరకు కూడా. సరే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోంచి బయటికి వెళ్ళిపోయారు. వారు కొన్ని నినాదాలు తీసుకున్నారు, రాష్ట్రానికి ఏదో సరిగ్గా చేయడం లేదు భారతీయ జనతా పార్టీని అనుకున్నారు, ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు. కానీ 2019 నుంచి 24 వరకు చూస్తే మరింత దారుణమైనటువంటి రాష్ట్ర పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అలాగే నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నాము. అది డిమానిటైజేషన్ అవ్వచ్చు, జిఎస్టీ రోల్అవుట్ అవ్వచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, కశ్మీర్ 370 రద్దు కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైలు చూస్తున్నాం, రోడ్లు చూస్తున్నాం, పోర్టులు చూస్తున్నాం, ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం, సంక్షేమం అనుకంటే ఇల్లు ఇస్తున్నాం ఉచితంగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే అంగన్వాడీల దగ్గర నుంచి రైతులకి, అలా ప్రతి ఒక్కరికి కూడా మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అన్ని విధాలుగా ప్రజలకు సహకారాన్ని అందిస్తూ 5వ ఆర్థిక అతిపెద్ద దేశంలాగా తీసుకుని వెళ్ళింది. కానీ మనం 2047కి అమృత సంకల్పాన్ని తీసుకున్నాం. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో తీసుకుని వెళ్ళాలని సంకల్పించుకున్నాం. కాబట్టి ఈ సంకల్పం నెరవేరాలంటే ఈ దేశం దేహం అయితే కనుక, శరీరం అయితే, రాష్ట్రాలన్నీ కూడా శరీర భాగాలు అయితే కనుక ఖచ్చితంగా ప్రతి రాష్ట్రము అభివృద్ధి చెందాలి. అందులోనూ అన్ని వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందడానికి మంచి ఆస్కారం ఉంది. కాబట్టి
ఆ ఫలాలని ముందు 14 నుంచి 19 వరకు అనుభవించింది కూడా. కాబట్టి మరొకసారి దేశ ప్రయోజనాల కోసము అలా, ఎందుకంటే ఈసారి 400 అంటున్నాము, ఖచ్చితంగా 400 సీట్లు లోక్సభలో ఎన్డీఏ కూటమికి వస్తాయని ప్రజలు కూడా చాలా విశ్వసిస్తున్నారు. ప్రజల మద్దతు కూడా మాకుంది. అలాగే ఇక్కడ కూడా రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కనుక ఖచ్చితంగా మెరుగైనటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్ను చూడొచ్చు అనే దాంతో పొత్తులోకి మళ్ళీ కలవడం జరిగింది.